కానీ ఈ సంక్షేమమే రేపొద్దున మా గెలుపుకి నాంది అనే ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఒక దాదాపుగా అంటే ఒక 35% 40% ఓట్ షేర్ని అయితే మా ఖాతాలో మేము పెట్టుకున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సరే వై నాట్ 175 అన్న దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుండొచ్చు, కానీ బట్ గెలుపు తథ్యం 100 సీట్లు వస్తాయనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. దీని మీద మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సంక్షేమం ఇచ్చినప్పుడు అందుకునేవాడు ఒకడు ఉంటాడు కదా. మీరు చెప్తున్న సోకాల్ 35% 40% ఓట్ షేర్ అనేది నువ్వు ఎలా ప్యాసిఫై చేయగలవు? ఉదాహరణకి ఒక ఆటో వాడు ఉన్నాడు, యు ఆర్ గివింగ్ హిమ్ 10,000. అవును, ఆటో చలాన్స్, ట్రాఫిక్ చలాన్స్, రోడ్లు బాగోలేవు, మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆటో కంపల్సరీ, నువ్వు హైక్ ఆఫ్ ది డీజిల్. ఈ 10,000 రూపాయలు ఎన్ని రోజులు ఖర్చు పెట్టగలుగుతారు చెప్పండి? రోజులు, నిన్న ఒక సంవత్సరానికి 10,000 కదా నువ్వు ఇస్తున్నావు, ఎన్ని రోజులు పనికొస్తుంది 10,000 చెప్పండి? నాట్ ఈవెన్ 10 days. మరి హౌ కెన్ యూ సాటిస్ఫై హిమ్? తర్వాత ఏదో ఆసరా అనే ఒక పథకం ఇస్తున్నావు, 45 years to 60 years ఇస్తావు. వాట్ అబౌట్ ది పీపుల్ బిలో 45 years? వాట్ అబౌట్ ది పీపుల్ అబౌవ్ 60 years? వాళ్ళు మహిళలు కారా? వాళ్ళు పొదుపు సంఘాల్లో లేరా? వాళ్ళు పొదుపులు చేయట్లేదా? నువ్వెవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఇదా నువ్వు చెప్తున్నటువంటి సంక్షేమం? ఏ ఒకటి నువ్వు ఏది చేస్తున్నావు? నువ్వు ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చావంటే పెన్షన్స్ కూడా ఇంక్రిమెంట్స్లో నువ్వు ఇస్తున్నావు. మరి ఇంకా ఏదీ లేనప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? నువ్వు సంక్షేమం అని మాట్లాడుతున్నావు అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఈ రోజుల్లో నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుంది అని. ఒక ట్యాక్సేషన్ సిస్టమ్ చూడండి. ఏమండి, అయ్యనపాత్రుడు గారు తిట్టారంటే తప్పేమైనా ఉందండి? చెత్త మీద పన్ను వేసేవాడు చెత్త నా కొడుకు అని అనడంలో తప్పేమైనా ఉందండి? చెత్త మీద ఎవరైనా పన్ను వేస్తారా అండి? దట్ ఈస్ గవర్నమెంట్స్ డ్యూటీ టు సీ దట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. అది మానేసి వాళ్ళకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ఇదేయడం ఏంటి? అలాగే హౌస్ మీద లోన్లు గురించి 1 time సెటిల్మెంట్ అని నువ్వు 10,000 రూపాయలు ఏదో కట్టమని చెప్పావు ప్రజలకి. ఎన్టీ రామారావు ఇచ్చిన ఇంటికి నీకు నేను 10,000 కట్టడం ఏంటి? అంటే రెవెన్యూ జనరేట్ చేయడం తెలియక ఈ రకమైనటువంటి తప్పుడుదారులు, అది కూడా ప్రజల మీదే. హిస్టరీలో ఇటువంటి రాజులు కూడా ఉన్నారు. ఉదాహరణకు తుగ్లక్. దట్ ఈస్ వై జగన్మోహన్ రెడ్డి ఈజ్ కాల్డ్ తుగ్లక్, అంటే ఇంకొక భాషలో జగ్లక్. ఎందుకు అంటారంటే ఇలాంటివి చేసిన వాళ్ళ. నీకు సంపద సృష్టించడం తెలియదు. తెలియకపోయినప్పుడు ఏంటంటే ప్రజల మీద పన్నులేసి కరెంటు బిల్లు ఒకసారి మీరు చూడండి. మీరు సంపద సృష్టించడం తెలియదు అన్నారు, ఇది సృష్టించడమే కదా సంపద. ఏది ప్రజల మీద సృష్టిస్తున్నావు, అది మళ్ళీ ఏ రకంగా ఖర్చు పెడుతున్నావు? సంక్షేమం పూర్తి స్థాయిలో నువ్వు ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం అభివృద్ధి ఏది అసలు? ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ సిస్టమైజ్డ్గా నడవాలి అని అంటే సంక్షేమం 50% ఉంటే అభివృద్ధి 50% ఉండాలి. అభివృద్ధి 50% ఉంటే దట్ విల్ బి ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. ఆ సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ సంక్షేమం మీద ఖర్చు పెట్టు. దెన్ ది గవర్నమెంట్ గో స్మూత్. అంతే తప్ప నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల మీద భారం వేస్తావు. నువ్వు తెస్తున్నటువంటి అప్పులు ఏమవుతున్నాయో ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల మీద తీసుకుంటున్నటువంటి ట్యాక్సులు ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో చెప్పగలిగే పరిస్థితి లేదు. కనీసం గత గవర్నమెంట్లో శాంక్షన్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్స్, కేంద్ర ప్రభుత్వం సహాయంతో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు నువ్వు కంప్లీట్ చేయలే. మరి ఇంకా వేర్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్? సో వాళ్ళు ఏదో 35% 45% ఓట్ షేర్లని కాకలెక్కలు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ బట్ వాస్తవం రియాలిటీ గ్రౌండ్లో మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఏంటి అని అంటే 5 kilometers దూరం కూడా హెలికాప్టర్లో వెళ్తాడు. సో అందుకు కిందన ఏం జరుగుతుందో వాడికి తెలియట్లే. మీరు చూస్తే ఈ మధ్యకాలంలో పేపర్స్లో కానీ టీవీల్లో కానీ చూస్తే సొంత ఎమ్మెల్యే ఇంటికి బయట నిల్చున్నాడు, సొంత ఎమ్మెల్యే గేట్ బయట నిల్చున్నాడు, సొంత మంత్రి అక్కడ ఎవరినో వాళ్ళ సామంతరాజులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని కలిసి వెళ్ళిపోయాడు. సో హీ డోంట్ నో ది గ్రౌండ్ రియాలిటీ. ఒక కోట కట్టుకున్నాడు, అందులో బతికేస్తున్నాడు. అంతా బాగుంది అంతా బాగుంది అనుకున్న ఒక ఊహాజనితమైనటువంటి లోకంలో బతుకుతున్నాడు. సో తప్పేమీ లేదు. 100% ఈసారి మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికని ఖచ్చితంగా పబ్లిక్ ఆశీర్వదిస్తారు. ఎందుకు అని అంటే మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ప్రజల చూపు ఎవరి వైపు ఉండేది?
చంద్రబాబు నాయుడు వైపు. ఉదాహరణ 2014 అవును. రాష్ట్రం విడిపోయింది, 16,000 కోట్ల లోటు బడ్జెట్, ఏం చేయాలో తెలియదు. ప్రజలందరూ కూడా ఆ టైంలో ఏమనుకున్నారు, మళ్ళీ సమర్థుడు రావాలి, అవును. ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు మీరు గెలిపించారు. రెండోసారి కడుపు నింపాడు, కష్టకాలంలో కూడా అంత సవ్యంగా చూసుకున్నాడు. ప్రజలు కొంచెం రిలాక్స్ అయ్యి ఒక్క అవకాశం వీడికి ఇద్దాం అనుకున్నారు. ఈ దుస్థితి.